రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో షామీర్పేట్ కన్వెన్షన్లో గిరిజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం ఉంటుందని ఎంపీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ కవిత క్యాంపు కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రజాప్రతినిధులు హాజరు కావాలన్నారు. మహబూబాబాద్ జిల్లా నుండి అత్యధికంగా ప్రజాప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి గిరిజనుల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి తెలియజేసేలా గిరిజనులకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మళ్లీ మూడోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. సర్పంచ్ గారికి, సీఎం గారికి, రమేశ్వర్ గారికి, రమేష్ గారికి, గారికి, మీడియా మిత్రులందరికీ కూడా అసెస్లో నుంచి నమస్కారం చేస్తాను. ఇవాటి మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం కూడా ఎల్లుండి 11వ తారీఖు నాడు 2 గంటలకు హైదరాబాద్ శంషాబాద్ లో కన్వెన్షన్ లో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కలిసి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క దయతో మా గిరిజనులకు ఎప్పటి నుంచో చిరతర వాంఛైన తండాలు గ్రామ పంచాయతీ ఇవ్వడం, 10 శాతం రిజర్వేషన్ ఇవ్వడం, వారి దయలో తరాల నుంచి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం, ఇవన్నీ కూడా కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మాకు ఏదైతే గిరిజనులకు లవాడలు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, తండాలు గ్రామ పంచాయతీ చేసి ఆదివాసులు భూగలు చేసి దాదాపు 3,500 చిల్లర సర్పంచులు, 30,000 మంది వార్డు సభ్యులు కాగలిగినది కేసీఆర్. మనం స్వాతంత్ర భారతదేశంలో తెలంగాణ ప్రాంతం ఒక సంవత్సరం ఆలస్యంగా కలిసి అది మనందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది అంటే గిరిజనులను ట్రైబల్స్ గా గుర్తించి ఎడ్యుకేషన్ ఇచ్చింది మేము అని చెప్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు తెలంగాణ ప్రాంతంలో ఉండే గిరిజనులకు ఎంత ద్రోహం చేసిందంటే ఆంధ్ర ప్రాంతంలో ఉండే గిరిజనులను 56లోనే ఎస్టీ జాబితాలో చేసి గమనించాలి మా సోదరులందరూ. కానీ తెలంగాణలో ఉండే గిరిజనులను మనకు 76లకు చేర్చలేదు. ఆ రోజు కాంగ్రెస్ పాలకులు మాకు ఒక షెడ్యూల్ ట్రైబ్స్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ఎస్టీ జాబితాలో ఉండి తెలంగాణ ప్రాంతంలో ఉండే అంటే కలిపేటప్పుడు మూర్ఖంగా ఎలాంటి ముందు చూపు లేకుండా ఇలాంటి ఒప్పందాలు చేసుకోకుండా కలపడం ద్వారా 27 మేము మోసపడడం, మాకు అవకాశాలు రాకుండా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. తర్వాత 76లో అంటే 20 ఏళ్ళు మేము ఆలస్యం